రోబో సినిమా నిజమైంది. రోబోలో హ్యూమనాయిడ్ రోబో అది. అంటే మనుషులకు ఉండేటటువంటి ఫీలింగ్స్ని ఆ రోబోలో క్రియేట్ చేయడం. సరే, దాన్ని దుర్వినియోగం చేసినటువంటి వసీకర్ ఒకవైపు, రెండో పక్కన దుర్వినియోగం చేసింది ఇంకొక వైపు. అదంతా చూసాం. అందులో హీరోయిన్ వెంటపడి, హీరోని పక్కన పెట్టేసి హీరోయిన్ వెంటపడడం, హీరోయిన్ నువ్వు యంత్రానివి అన్నందుకు గాను తననే కిడ్నాప్ చేసి పట్టుకుపోవడం, అదంతా చూసాం కదా. ఇది నిజ జీవితంలో జరుగుతుందా అంటే జరిగేటటువంటి పరిస్థితి వచ్చింది. ఏదైతే సనాని చిట్టి ప్రేమించడం లాంటి వ్యవహారమే. తాజాగా షాంగ్సీ ప్రావిన్స్లోని విశ్వవిద్యాలయంలో డ్యాన్స్ జరుగుతోంది. ఓ రోబో ప్రవర్తన ఇప్పుడు చైనాలో చర్చనీయాంశం అవడానికి కారణం ఈ ఇన్సిడెంట్ అనమాట. ఈ కార్యక్రమంలో రోబో డ్యాన్స్ చేస్తూ ఉన్నటువంటి సమీపంలోని అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆమెని కౌగులించేసుకుంది. దీంతో ఇప్పుడు ఆ వీడియోని బాగా వైరల్ అవుతుంది. ఈ ఇనుములో ఓ హృదయం మెలిచలే అంటూ రోబో చేసిన పనికి అప్రమత్తమైనటువంటి సిబ్బంది అయితే వెంటనే ఆ మరమనిషిని అదుపు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఆన్లైన్లో వైరల్గా మారుతోంది. ఆ రోబో తనకి తానే అలా ప్రవర్తించిందా, లేకపోతే దాన్ని ఆపరేట్ చేసిన వ్యక్తి అలా చేయించాడా అనే విషయం మీద ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. క్యాంపస్లో సాంస్కృతిక కార్యక్రమాలు వినూత్నంగా నిర్వహించే ప్రయత్నంలో భాగంగా ఓ రోబో విద్యార్థి క్లబ్ సంయుక్తంగా నృత్య ప్రదర్శన ఇచ్చే అన్నటువంటిది యూనివర్సిటీ చెప్తోంది. ఈ ఘటనలో సంబంధిత విద్యార్థినికి ఎలాంటి గాయాలు కాలేదని, ఆ రోబో చేష్టలని ముందే ప్రోగ్రామ్ చేశారన్న ఆరోపణలు అయితే ఖండించారు. అది అసలు పాయింట్. తమకు తెలిసినంత వరకు ఆ రోబో పొరపాటు చేసిందని చెప్పుకొచ్చారు. ఏఐ ప్రోగ్రాం లోపం వల్ల ఇదంతా జరిగిందని ఆ సిబ్బంది చెప్పినట్టు గ్లోబల్ టైమ్స్ చెప్పడం, అంటే అది చైనాకి సంబంధించినటువంటి సొంత మీడియానే. యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు స్థాపించిన సంస్థ ఈ రోబోని అందించింది. ఈ ఘటన తర్వాత దీన్ని తిరిగి ఇచ్చేశారు. వేదిక వద్ద సిగ్నల్ అంతరాయం కారణంగానే ఇదంతా జరిగిందంటూ ఆ సంస్థ చెప్పుకొస్తోంది. ప్రదర్శన సమయంలో అనేక డ్రోన్లు ఏకకాలంలో పనిచేయడం వల్ల సిగ్నల్కి అంతరాయం కలిగి రోబో అసాధారణంగా ప్రవర్తించిందని చెప్తున్నారు. చైనాలో రోబోల వినియోగం సర్వసాధారణంగా మారుతున్న సందర్భంలో బీజింగ్లో నిర్వహించిన హ్యూమన్ రోబో జాయింట్ రన్లో 21 కిలోమీటర్ల పరుగును కేవలం 50 నిమిషాల 20 సెకండ్లో పూర్తి చేసిందని మొన్ననే ప్రొజెక్ట్ చేసుకొస్తే వాటిట్లో ఉన్నటువంటి లోపం ఇప్పుడు ఫోకస్ అయింది.